జై శ్రీరామ్. నమస్తే అండి. అందరూ బాగున్నారా? భారతదేశ వ్యాప్తంగా ఏ ఒక్క హిందూ అయినా క్రైస్తవులకు సంబంధించినటువంటి పండగ రోజుల్లో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు పూజిస్తున్నది మొక్కుతున్నది దేవుళ్ళని కాదు, హిందూ మతంలో ఉన్న వాళ్ళు మాత్రమే దేవుళ్ళు, మీరు ఆ చెక్క ముక్కని దేవుడిగా పూజించడం చాలా అసహ్యమైన పని, వాడు దేవుడే కాదు దెయ్యం కూడా అని మనం ఏ రోజైనా ప్రచారం చేశామా? ఛాలెంజ్ చేసి చెప్పవచ్చు. అలాంటి లుచ్చా పని ఏ ఒక్క హిందువు కూడా చేయడు. ఇలా పాస్టర్లలాగా బురకర్ బతకడం మన హిందువులకు చేత కాదు, అసలు సహించలేనటువంటి వ్యవహారం. కానీ నిన్న హిందువుల పండుగ అయినటువంటి ఉగాది పర్వదినం రోజున ఒక దండుపాళెం బ్యాచ్ ఒకటి రాజమండ్రి దగ్గర సంపత్ నగర్ అనే గ్రామానికి వెళ్ళి మత ప్రచారం చేశారు. హిందువుల పండుగ అయినటువంటి ఉగాది రోజు మా గ్రామానికి వచ్చి మా దేవుళ్ళని కించపరచడం ఏంటి, మీ మతానికి సంబంధించిన సువార్త మా గ్రామంలో ప్రకటించడం ఏంటి, ఇక్కడ ఉన్నదంతా మేము హిందువులమే కదా అని ఆ గ్రామంలో ఉన్నటువంటి శివశక్తి సభ్యులు అలాగే గ్రామంలోని కొంతమంది హిందూ యువత అంతా కలిసి ఆ మత మార్పిడి మాఫియాని గ్రామం నుంచి కుక్కల్ని తరిమినట్టు తరిమి కొట్టారు. రాను రాను ఈ వీధి సువార్థికుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అరే బాబు ఫలానా ఊరు మనం మత ప్రచారం కోసం వెళదాం, ఆ ఊరిలో ఎవరైనా శివశక్తి వాళ్ళు ఉన్నారేమో ఒకసారి ఎంక్వైరీ చేయండి, వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేక మనం పారిపోయి రావాల్సి వస్తుంది, శివశక్తి వాళ్ళు లేని ఊరు ఏదన్నంట చూసి అక్కడికి మనం మత ప్రచారం కోసం వెళ్దాం అనే స్థాయిలో ప్రస్తుతానికి పాస్టర్ల పరిస్థితి ఏర్పడింది. నేను పైన చెప్పినటువంటి వీడియోకి సంబంధించిన లింకు మన శివశక్తి సైన్యం ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని ఎవరైనా చూసుండకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. అలాగే ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. నమ్మకంగా కన్ను మూస్తే భయంకరమైన నరకం అగ్నిగుండం ఉంది మన దేవుడు పెట్టారా. ఆ నరకానికి వెళ్ళకూడదని ప్రభు యేసుక్రీస్తువారు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి ఆయన ప్రాణం పెడుతూ వచ్చారు. మీకు తెలుసుకోవాలంటే ప్రతి ఆదివారం చర్చకెళ్ళండి. సమాజంలో ఒక వ్యక్తిని చెడ్డగా చిత్రీకరించాలి అంటే, అతని విలువను తగ్గించాలి అంటే, అతని గురించి ఎంతగా చెడుగా ప్రచారం చేస్తే అతని మీద అంత దురభిప్రాయం కలుగుతుంది, అతని మీద ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఈ దేశాన్ని, హిందూ ధర్మాన్ని ఎన్నో విధాలుగా నాశనం చేద్దామని ప్రయత్నాలు చేసినప్పటికీ బ్రిటిష్ కుక్కల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఫైనల్గా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, ఈ భారతదేశాన్ని మనం ఏం చేయలేము, ముందుగా ఈ దేశం పైన వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమని గౌరవాన్ని దూరం చేయాలి, రెండవది అందరు దేవుళ్ళు ఒకటేనని నమ్మించాలి, తర్వాత మీ దేవుళ్ళు చెడ్డవాళ్ళు మా దేవుడు గొప్పవాడు అని క్రైస్తవ మతంలోనికి మార్చి ఈ దేశం గురించి, హిందూ దేవుళ్ళ గురించి వాళ్ళ మెదళ్లలో విషం నింపాలి. ఇది వాళ్ళ టార్గెట్. అలా మతం మార్చిన తర్వాత ఆ మతం మారినవాడు ఈ దేశాన్ని కానీ, ఈ దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర వీరులను కానీ, ఈ దేశ వారసత్వమైనటువంటి హిందూ దేవీ దేవతలను దూషించడం, వ్యతిరేకించడం మొదలు పెడతాడు. ఏమంటున్నాడండి వీడు? యేసు ప్రభువుని నమ్మకుండా కళ్ళు మూస్తే అంటే చచ్చిపోతే నిత్య నరకంలో ఉంటారని కదా. ఒక పని చేద్దాం, ఆడిని ఎక్కడున్నాడో ఒకసారి వెతికి పట్టుకుని వాడికి ఒక 3 మేకులు దిగ్గొట్టి సమాధిలో పడేద్దాం. 3 రోజుల తర్వాత మళ్ళీ వాడు లేచాడు అనుకోండి, అప్పుడు అడుగుదాం అసలు నిత్య నరకం నిత్య స్వర్గం అని ఎక్కడున్నాయి నాయన, ఒకసారి నువ్వు చూసి వచ్చావు కదా, ఎక్కడున్నాయి ఏంటి అడ్రస్ ఏంటో చెప్పని ఒకసారి అడుగుదాం. అప్పుడు వాడే చెప్తాడు ఎక్కడున్నాయి ఏంటి అనేది, లేచి వస్తే. లేదా అతనే కాకపోయినా ఏ పాస్టర్నో ఒక పాస్టర్ని అలాగ మనం 3 మేకులు కొట్టి సమాధిలో పడేస్తే వాడు ఏం చెప్తాడనేది చెప్తే అప్పుడు మనం దాన్ని నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఇవేవీ కాదండి, ఇలా రోడ్లంబట తిరిగే బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళంతా ఈజీ మనీకి అలవాటు పడిపోయినటువంటి తాగుబోతులు, తిరుగుబోతులు, ముండల ముఠా నాయకులు. వీళ్ళంతా ఏ పని పాట ఉండదు, ఇలా ఊళ్ళంపట తిరగడం, మధ్యాహ్నం బిర్యానీ తినడం, సాయంత్రం ఒక హాఫో ఒక ఫుల్లో తాగి పడుకోవడం. ఇవన్నీ నా సొంత వాక్యాలు కాదుండీ. గతంలో మతం మారిన తరువాత ఈ క్రైస్తవులు సాక్ష్యాలుగా చెప్పేటువంటివే ఇవి నేను మళ్ళీ చెప్తున్నాను, కావాలంటే మీరు ఒకసారి ఆ వీడియోలు చూసుకోండి. ఇలా ఊరకుక్కల్లాగా ఊర్లంబట తిరిగి ఎక్కడన్నా ఒక 4 పిచ్చిగొర్రెలు తగిలాయంటే అక్కడ ఒక గుడిసేసి ఇక వ్యాపారం మొదలెట్టేస్తారు. కాబట్టి హిందువులారా మేల్కొనండి, ఇలాంటి దుష్టుల దుష్ట ప్రచారాన్ని నిలదీసి ప్రశ్నించి గ్రామం నుంచి తరిమి కొట్టండి. వచ్చిన వాళ్ళనే కొట్టండి, తిట్టండి, అవసరమైతే పేడ నీళ్లు కొట్టండి అని నేను చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా ప్రశ్నించండి. గతంలో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ప్రశ్నిస్తే పారిపోయే వాళ్ళే ఈ పాస్టర్లు, ఈ క్రైస్తవ మతం. ఈ విషయాన్ని అందరూ గమనిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.